నువ్వు బిడ్డల్ని కంటే కష్టాల పాలవుతావని ఆ జంగమ దేవర గారే చెప్పారే. అవని, ఇక్కడున్నావా? ఏం ఆలోచిస్తున్నావు? అక్క తన వంతు ప్రయత్నంగా డాక్టర్ని తీసుకొచ్చి మరీ చెప్పించింది. అయినా సరే ఎవ్వరూ తన మాట వినకుండా కొట్టిపారేశాం. అందుకు తను బాగా ఫీల్ అయినట్టుంది. ఆ రోజు జంగమదేవర్ గారు నా దగ్గర నిజం చెప్పకుండా అక్క దగ్గరే చెప్పారు. అటు జంగమదేవర మాటలకు ఇటు డాక్టర్ మాటలకు అక్క బాగా బెదిరిపోయింది. నాకు ఎలాంటి కష్టం రాకూడదు అని అక్క చాలా ఇబ్బంది పడుతుంది పాపం. అందరం తలో మాట అనేసరికి ఎంత బాధపడుతుందో. నా మీదింకా కోపంగా ఉండుంటుంది. అక్కతో మాట్లాడాలి. దాని గురించి ఆలోచన ఎందుకు? వెంటనే ఫోన్ చేసి మాట్లాడు. ఫోన్లో వద్దు. రేపు వెళ్ళి కలుస్తాను. భయపడొద్దు అని ధైర్యం చెప్పొస్తాను. ముందు ముందు మా మధ్య ఎలాంటి ఇబ్బందులు రాకుండా సమాధానించొస్తాను. అక్క చెల్లెళ్ళైనా తల్లి కూతుళ్ళలా పెరిగారు. మనకు పుట్టబోయే బిడ్డ విషయంలో మాత్రం మీ మధ్య ఎలాంటి మనస్పర్ధలు రాకూడదు. అక్క చెల్లెళ్ళ బంధం అంటే ఇలా ఉండాలని అందరూ గొప్పగా చెప్పుకోవడానికి నిదర్శనం మీరు. మీ మధ్య ఎలాంటి గ్యాప్ రాకూడదు. అందుకే రేపు వెళ్ళి మాట్లాడరా. దూరం నుంచి మాట్లాడితే ఆ దూరం అలాగే ఉంటుంది. దగ్గరికి వెళ్ళి మాట్లాడటం బెటర్. నేను చూస్తేనే వదిన కోపం కొవ్వొత్తిలా కరిగిపోతుంది. ఏమైంది? మా మధ్య సముద్రమంత ప్రేమ ఉంది. ద్వేషానికి ఏమాత్రం చోటు లేదు. బిడ్డ విషయంలో ఏం జరగబోతుందా అని భయంగా ఉంది. అక్కకు సర్ది చెప్పుకుంటాను అన్న ధైర్యం ఒకవైపున్నా, నేను ఊహించిందేదన్నా జరిగి మా మధ్య దూరం పెరిగిపోతుందా అన్న భయం కూడా ఉంది. మీలాంటి వాళ్ళను విడదీసి దేవుడు మాత్రం పాపం మూటగట్టుకుంటాడా? అలా ఏం జరగదు. డోంట్ వరీ. అవని మూడ్ని ఎలాగైనా మార్చాలి. అన్నట్టు అడగడం మర్చిపోయాను. కడుపుతో ఉన్న భార్య ఏమైనా కోరికలు కోరితే భర్తలు తీర్చాలని అంటారు. నువ్వేడు పాపి, ఏం కోరికలున్నాయో చెప్పు, తీరుస్తాను. భర్తగాది నా బాధ్యత. అవని చెప్పు 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 చెప్పు. నువ్వు అడక్క ముందు నా అంతట నేనుగా తీర్చేవి రెండున్నాయి. ఏంటవి? చింతకాయలు, మామిడికాయలు. ఈ మధ్య అవ్వనేని నువ్వు మరీ ఆకాశానికి ఎత్తేస్తున్నావు కదా వేదవతి. నాకు నచ్చడం లేదు, అస్సలు నచ్చడం లేదు. అమ్మవంక అలా చూస్తుందేంటి? ఏం చేయబోతుంది? వేదవతి, ఇక నేను అగ్గిపుల్ల వెలికించక తప్పదు. బుజ్జి, మా అమ్మవంక అలా తీక్షణంగా చూస్తున్నావేంటి? లాస్ట్ టైం పైనుంచి పూలకుండి పడేయమన్నావు. ఈసారి కూడా అలాంటి ఆలోచన ఏమన్నా చేస్తున్నావా ఏంటి?
ప్రెజెంట్ సిచ్యువేషన్స్ బాలేవు కాబట్టి మరీ అంత వాయిలెంట్ థాట్స్ జోలికి పోకూడదు. మనం ఏం చేసినా చాలా సున్నితంగా చేయాలి. ఏం చేద్దాం అనుకుంటున్నావు? చెప్తాను రా. ముందుగా చెప్తే అంత కిక్ ఉండదు అంటావు, ఫైనల్గా ప్లాన్ ఫెయిల్ చేసుకుంటావు. అదేంటో నాతో ముందే చెప్తే నేనేమైనా సలహా ఇస్తా కదా. అన్నిసార్లు ప్లాన్స్ ఫెయిల్ అవుతాయి అని అనుకోవద్దు. జస్ట్ ఫాలో అయిపో. మాలని నేను గుచ్చేదాని కదత్తయ్య, మీకెందుకు శ్రమ? అమ్మవారికి సమర్పించబోయే ఈ పువ్వులను తాకే అర్హత కూడా నీకు లేదు. నా మీద మీకు కోపం ఉండొచ్చు, నేను కాదనడం లేదు. ఇప్పుడు మీతో విషయం చెప్పాలని వచ్చాను. మీకు బాగా ఉపయోగపడే విషయం. దయచేసి మీరు లైట్గా తీసుకోవద్దు. డొంక తిరుగుడొద్దు. ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. మీలాంటి జాతకం కల వారసురాల్ని, మీ మనవరాలిని అవని ఇస్తుంది అని అంటారా? ఇదేదో అసందర్భ ప్రేలాపనలా ఉందే, ఎందుకిలా మాట్లాడుతోంది? నాకైతే ఆ నమ్మకం లేదు. ఎందుకలా మాట్లాడుతున్నావు? కాసేపు నా మీద కోపం తెచ్చుకోకుండా నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇంతకు ముందు సుజాత ఏం చెప్పింది? అవని ఎట్టి పరిస్థితుల్లోనూ బిడ్డల్ని కనకుండా చేస్తాను అని చెప్పింది. ఆ తరువాత డాక్టర్ని తీసుకొచ్చి మరీ ప్రయత్నం చేసింది. జంగమదేవరు చెప్పిన విషయాలని కూడా చెప్పింది. అంటే ఏ రకంగా చూసుకున్నా అవనికి సంతానం కలగడం సుజాతకి అస్సలు ఇష్టం లేదు. ఒప్పుకుంటారా? ఒప్పుకొని తీరాల్సిందే. అక్క అన్నిసార్లు మందలించినప్పుడు తన ప్రాణాల మీదకి వస్తుందనుకున్నప్పుడు అవని మాత్రం పిల్లల్ని ఎలా కంటుంది? కంటాను అని బయటికి అలా అంటుంది అంతే. అవునమ్మా, అవని మీద ఎలాంటి డౌట్ రాకూడదని మన ముందు బిల్డప్ ఇస్తోందని నాకు అనిపిస్తోంది. ఇద్దరూ ఒక్కటైపోయి బిడ్డను కనడం కుదరదు అని అంటే ఏంటి పరిస్థితి? బిడ్డని కంటాను అని అవని ప్రమాణం చేసింది. మాట తప్పదు. సరే, కాసేపు ఆ నమ్మకమే నిజమని అనుకుందాము. సుజాతని మీరు ఎలా నమ్మగలరు? అవని కడుపు పోగొట్టడానికి ఏవైనా ప్రయత్నాలు చేయొచ్చు కదా. అవని సుజాత ఇంటికి వెళ్ళింది. సుజాతని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు కదత్తయ్య. బాగా మీరే ఆలోచించండి. చెల్లెలి మీద తనకున్న ప్రేమ సుజాతతో ఏమైనా చేయిస్తుంది. మీకు ఎలాంటి అనుమానం రాలేదా? సుజాతని మీరు అంత నమ్ముతున్నారా? నమ్మితే ఓకే, మీ ఇష్టం. ఎందుకో నాకు చెప్పాలనిపించింది, నేను చెప్పాను అంతే. యాక్చువల్గా అయితే నాకు అవనికి మధ్య ఉన్న పోటీకి నేనిలాంటి విషయం మాట్లాడకూడదు. బట్ ఎవరిదైనా బిడ్డ బిడ్డే కదా. ఆ ఇంటికి బయలుదేరిపోయింది. నాదొక అనుమానం. అవని కడుపుని సుజాత పోకడితే మనకి లాభమే కదా. అలాంటి ప్రయత్నాన్ని మా అమ్మతో నువ్వెందుకు ఆపిస్తున్నావు అని నీ అనుమానం. am I right? రైట్ 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 అదే అదే నా స్కెచ్. సుజాత ఎట్టి పరిస్థితుల్లోనూ అవని కడుపుని పోగొట్టదు. రేపెప్పుడైనా
అవని ప్రెగ్నెన్సీని పోగొట్టాలని నేను ప్రయత్నం చేశాననుకో, అప్పుడు సుజాత మీదికి నెట్టేయొచ్చు. ఎప్పుడు నేను క్రియేట్ చేసిన అనుమానం అప్పుడు వర్కౌట్ అవుతుంది. నా మీద ఎలాంటి అనుమానం రాకుండా ఉంటుంది. ఎలా ఉంది నా స్కెచ్? ఆహా చెయ్యు 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 అదిరింది తీసుకే. అక్కా 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 కావాలనే పలకడం లేదన్నమాట. కోపంతో ఉంది కదా, ఆ మాత్రం బెట్టుంటుంది మరి. ఓ అక్కా, వంటగదిలో ఉన్నావా? అక్కా, ఇక్కడే ఉండి పలకడం లేదా? మావేం నీలాగా లంకంత కొంపలు కావు కదా. మనిషి ఎదురుగా కనపడుతుండగా ఎందుకు అన్నిసార్లు పిలవడం? నాటకాలు కాకపోతేను. మా అక్క కనిపెట్టేసిందన్నమాట. ముందు పుట్టింది నేను, నువ్వు కాదు. ఏంటి ఇదంతా నా మీద కోపమే? పేదవాళ్ల కోపం పేదవాళ్లకే చేటు కదమ్మా. అక్కా, నువ్వు మొహం చాటేసి మాట్లాడితే నేను భరించలేనక్కా. నా మాటకు విలువనివ్వని మనుషులతో నేను మనస్ఫూర్తిగా మాట్లాడలేను. నా పరిస్థితిని అర్థం చేసుకో. నువ్వు నా గురించి ఆలోచిస్తూ నా మీద కోపంగా ఉంటావని నాకు తెలుసు. అందుకే వచ్చాను. ఎవరి నిర్ణయాలకి వారు కట్టుబడున్నప్పుడు బంధాలకి ఇక విలువేముంటుంది? నీ దారి నీది, నా దారి నాది. నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, నా బ్రతుకేదో నేను బ్రతుకుతాను. నేను మిమ్మల్ని ఒక మాట అనొద్దు, మీరు నన్ను ఓ మాట అనొద్దు. నేను, నా భర్త, నా కూతురు, ఇదే నా కుటుంబం. ఇంకెవ్వరి కుటుంబాల్లోకి నేను తొంగి చూడను. ఇప్పటి వరకు అయ్యిందేదో అయిపోయింది, ఇక నువ్వు బయలుదేరు. అక్కా ప్లీజ్ అక్కా, అమ్మలాగా నా విషయంలో ఎంత బాధ్యతని తీసుకున్నావు. నువ్వు బాధపడుకో, నన్ను బాధ పెట్టుకో. నిన్ను కలిసి మాట్లాడే వరకు నాకు మనశ్శాంతి లేదక్కా. అందుకే వచ్చాను. అక్కా, పుట్టబోయే బిడ్డ గురించి అత్త కుటుంబం ఎన్ని ఆశల్ని పెట్టుకుందో నువ్వు చూసావుగా. పిల్లల గురించి నేను బావ ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నామో అది కూడా నీకు తెలుసు. నా డెలివరీ విషయంలో నాకేం జరగదు, నువ్వు కంగారు పడొద్దక్కా. నువ్విక్కడ సంతోషంగా ఉంటేనే నేను అక్కడ సంతోషంగా ఉండగలను. మొదటిసారి నా ఇంటికొచ్చాం. ఇది కూడా నీ పుట్టిల్లు లాంటిదే కదా. పాయసం చేసి తీసుకొస్తాను, నువ్వు కూర్చో అక్కడ. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు కుదుట పడింది.
ఇదిగో తిను. పరిమళం అదిరిపోయిందక్క. నువ్వు పాయసం చేస్తే మొత్తం తినేయాల్సిందే. ఆగు! ఇలా వచ్చారేంటత్తయ్య? ఎందుకొచ్చావు? అదేంటత్తయ్య అలా అడిగారేంటి? నీ అంతట నువ్వే వచ్చావా? ఇది పిలిస్తే వచ్చావా? ఏమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఏంటది? పాయసం. కాదు, విషం. ఇది నువ్వు తినొద్దు. పిచ్చి పట్టిందా మీకు? నీకు పట్టిందే. ఇందులో విషం కలిపి నా ఇంటి వారసురాల్ని చంపేద్దాం అనుకుంటున్నావా? అత్తయ్య, నువ్వేం మాట్లాడకవని మా అక్కని అనుమానిస్తున్నారా? పిల్లల్ని కనకుండా చేస్తానంది. అబార్షన్ చేయించుకోమంది. నువ్వు మీ అక్క మాట వినలేదని ఇలా పాయసంలో నీ కడుపు పోవడానికి విషం కలిపి ఇస్తుందేమో ఎవరికి తెలుసు? నేను ఏ విషయంలోనైనా నీతిగా పోరాడతాను, నిజాయితీగా ముందుకు వెళ్తాను. విష ప్రయోగాలు చేయడం నాకు చేత కాదు. అలాంటిది నా చెల్లెలి మీద విష ప్రయోగం చేస్తానా? అసలేం మాట్లాడుతున్నారు మీరు? మతుందా మీకు? అవని డెలివరీ అయ్యే వరకు నేను ఎవరిని నమ్మలేను. నీ మాటలతో అవని మనసు మార్చినా మార్చగలవు. నేను నిన్ను నమ్మలేను. అవని, ఇంటికి వెళ్దాం పద. అత్తయ్య, అత్తయ్య నా మాట వినండి. అత్తయ్య, 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 రా. ఆగండి అత్తయ్య. నేను చెప్పేది వినండి. కూర్చో. అత్తయ్య, ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. ఏం చెప్తావు? నా డెలివరీ విషయంలో ఎలాంటి అపోహలో పెట్టుకోవద్దని అక్కకు నచ్చ చెప్పుకుని తన మనసు మార్చుకునేలా చేసుకున్నాను. పాపం ఎంతో ప్రేమతో నా కోసం పాయసం చేస్తే మీరది తినకూడదు అని నాన్న మాటలు అన్నారు. మీ మాటలకు అక్క ఎంత బాధపడి ఉంటుంది. నీ విషయంలో మా అందరినీ మీ అక్క చాలా మాటలంది. అప్పుడు నేను కూడా ఇలాగే బాధపడ్డాను. వెళ్దాం పదా. అత్తయ్య, అక్కతో మాట్లాడి వెంటనే వచ్చేస్తాను. మీరిక్కడే ఉండండి అత్తయ్య. అవని, అవని, అవని! అక్క, ఆ గాజు ముక్కల్లాగే నీ అత్త నా మనసును ముక్కలు చేసేసింది. నా మీద, నాకు పుట్టబోయే బిడ్డ మీద ప్రేమతో ఇదంతా చేస్తుంది. కోడలి మీద ప్రేమ కంటే బిడ్డ మీదే ఆవిడికి ఎక్కువ మక్కువ ఉంది. అందుకే నువ్వు ఆ బిడ్డని కనడం నాకు అస్సలు ఇష్టం లేదు. అక్క, అలా అనకక్క. నీకేదైనా అయితే 4 రోజులు ఏడ్చి ఊరుకుంటారే, వారసురాల్ని మాత్రం వేదవతిని 10 ఊళ్లకు దేవతం చేసినట్టు చేస్తారు అనిపిస్తోంది. సరే, నువ్వు అనుమానిస్తున్నట్టే ఇప్పుడు నేను బిడ్డను కనను అంటాను. నా మీద అందరూ కలిసి బురద చల్లుతారు. ఆ మచ్చ జీవితాంతం నన్ను వెంటాడుతూనే ఉంటుంది. అందుకు సిద్ధపడమంటావా? ఆ ఇంటికి కావలసిన జాతకం గల వారసురాల్ని అవని ఇవ్వలేకపోయింది. తన స్వార్థం తాను చూసుకుంది అని పల్లెటూరు వాళ్ళందరూ నా మీద దుమ్మెత్తిపోస్తారు. ఆ బాధ నాకు చివరి క్షణం వరకు ఉంటుంది. అందుకు నన్ను సిద్ధపడమంటావా?